హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో డిన్నర్ అయిపోయింది కదా. చూడండి మన సార్ లైవ్లో యూఎస్ మార్కెట్లో భయంకరమైన ర్యాలీ. సో 4% గ్యాప్ అప్ అయింది. సో దానికి కారణం ఏంటి అని అంటే ట్రంప్ స్టేట్మెంట్. సో అదేంటో వివరంగా చూద్దాం. అలాగే సో మనం ట్రంప్ టారిఫ్ పాజ్ అప్పుడు అనుకున్నాం స్టాక్ మార్కెట్ 26K అని. సో అతి త్వరలో 26K టచ్ అయిపోతుంది. సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. Q4 అప్డేట్లో భాగంగా HCL టెక్, అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, డెల్టా కార్ప్ వీటి యొక్క Q4 అప్డేట్స్, అలాగే టాటా కన్జ్యూమర్, LTI మైంట్రీ, వ్యారీ, సో వీటికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. అరబిందో ఫార్మాకి పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. ఈరోజు మంచిగా ర్యాలీ అయింది. సో ఇత్యాది విషయాలు డిస్కస్ చేస్తూ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ ద్వారా సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి మనసు, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ వీడియోని లైక్ చేయండి. సో అలాగే ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ మనం జాగ్రత్తగా కనుక మీరు మన ఛానల్ వీడియోస్ చూస్తే నచ్చి మీ అంతటా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి మనసు, స్క్రీన్ మీద ఏంటంటే నాస్డాక్ చార్ట్ చూస్తున్నాము లైవ్లో. సో టైం ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్ ప్రకారం 8:05 అరౌండ్ అవుతూ ఉంది. చూడండి, హ్యూజ్ గ్యాప్ అప్. సో మనకి అరౌండ్ ఏంటంటే సో 3.58% పాజిటివ్ కనిపిస్తూ ఉంది కదా. సో 4% దాకా ర్యాలీ అయ్యింది. అర్థమవుతుందా? సో హ్యూజ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినాక ఏమవుతుందని అంటే ఎవ్రీబడి బికమ్స్ బయర్. చూడండి సార్, రీటైల్ పీపుల్ అందరూ కూడా బై మోడ్లో ఉంటారు. సో ఇనిషియేషన్స్ ఏంటంటే ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర నుంచి బై ఆర్డర్స్ పెడతారు ప్రీ మార్కెట్లో. సో అందుకే మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇంత ఓపెన్ అయ్యి ఇంత పాజిటివ్ కనిపిస్తున్నప్పుడు ఏ రీటైల్ పీపుల్ అయినా సెల్ చేద్దామని అనుకుంటారా? అనుకోరు. ఇనిషియేషన్స్ కూడా పాజిటివ్ సెంటిమెంట్ వైపు ఉండబట్టే కదా ప్రీ మార్కెట్లో బై ఆర్డర్స్ ప్లేస్ చేసింది కదా, అందుకే కదా గ్యాప్ అప్ అయ్యింది. సో కానీ ఈ ఒక పక్కన రీటైల్ పీపుల్, ఒక పక్కన ఇనిషియేషన్స్ ఇద్దరు కూడా బై మోడ్లోకి ఉండటం వల్ల ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు. పడవలో అటు నలుగురు ఇటు నలుగురు కూర్చుంటే ఓకే, కానీ 8 మంది ఒకవైపు కూర్చుంటే పడవ బోల్తా పడుతుంది. సో అందువల్ల ఏంటంటే మీకు అంత గ్యాప్ అప్ అయినా కూడా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో గెయిన్ అనేది కనిపించట్లేదు. అర్థమవుతుందా? సో మీరు కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎక్కువగా ఏంటంటే చాపీ మూవ్ అట్లాగే ఏంటంటే సో మార్కెట్ గ్యాప్ అప్తో హైయర్ లెవెల్లోనే క్లోజ్ అవుతుంది. సో అంటే ఇలా పాజిటివ్గానే ఉంది కదా అని అనుకోవచ్చు, కానీ యూఎస్లో ఇంట్రాడే చేసే వాళ్ళకి పెద్దగా ఉపయోగం ఏమి ఉండదన్నమాట. అది కదా. సో అదే కాదు, మీరు ఏ కంట్రీ ఇండెక్స్ చూసినా కూడా హ్యూజ్ గ్యాప్ అప్ అయినప్పుడు సో ఏంటంటే ఇలాంటి థింగ్స్ జరుగుతూ ఉంటాయి. దట్ డస్ నాట్ మీన్ ఖచ్చితంగా చాపీ ఉండాలని లేదు. కొన్ని కంటెక్స్ట్లో ఈవెన్ గ్యాప్ అప్ అయినా కూడా ర్యాలీ అవుతాయి. సో అదనమాట. సో అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే ముందు డే కూడా పాజిటివ్ ఉండటం వల్ల సో మనకేంటంటే ఎక్కువ మూమెంట్ ఇంట్రాడేలో ఈరోజు ఉండకపోవచ్చు అనమాట. సో ఇంతకీ కారణం ఏంటి? సో అంతలా ర్యాలీ చేయడానికి కారణం ఏంటి అని అంటే మొన్న ట్రంప్ చేసిన కామెంట్స్ ఏంటి ఫెడ్ చైర్మన్ మీద. సో తను ఫెడ్ చైర్మన్ పావెల్ టూ మచ్ లేటు, అంటే ఎలక్షన్స్ ముందు అయితే ఎలక్షన్స్ టైంలో అయితే కనుక పొలిటికల్గా రేట్ కట్ మీద ఆవేశపడి రేట్ కట్ ఇచ్చారు. అప్పుడు అంత హరీ లేకపోయినా, కానీ ఏంటంటే ఇప్పుడు సో రేట్ కట్ ఇవ్వాల్సిన సమయమేమో ఇప్పుడు లేట్ చేస్తున్నారు. ఇట్ ఈజ్ టైమ్ టు రేట్ కట్ అని చెప్పి అన్నారు. ఫెడ్ చైర్మన్ మీద అలా కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని మనం కూడా డిస్కస్ చేసాము. సేమ్ థింగ్ ఆ రోజు మనం వీడియో మీరు చూసుంటే కనుక దానివల్ల యుఎస్ మార్కెట్లు టెంపరీగా డిప్ అవుతాయి, కానీ బ్రాడ్ పిక్చర్ని చేంజ్ చేయవు యుఎస్ మార్కెట్లోనూ ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా అని చెప్పి మనం అన్నాం. సో చూడండి, మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఇక్కడ రెడ్ క్యాండిల్. సో ఇవాళ రన్నింగ్ క్యాండిల్ ఇది ఎస్టర్డేది. అంతకు ముందు డే రన్నింగ్ క్యాండిల్ చూపిస్తా మీకు మన ఛానల్ వీడియోస్లో చెప్పాను. చూడండి, ఇక్కడ యుఎస్ మార్కెట్స్ యొక్క చూడండి నాస్డాక్ 3% డౌన్ అన్నా కూడా ట్రంప్ స్లామ్స్ ఫెడ్ చైర్ పావెల్ సో అని చెప్పినా కూడా ఏంటంటే మన మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్షన్ ఇబ్బంది ఉండదు, అలాగే యుఎస్ మార్కెట్లో కూడా డైరెక్షన్లో ఇబ్బంది లేదని చెప్పి అన్నాం. అది ఇంపార్టెంట్ అనమాట. సో జనరల్గా ఏంటంటే పీపుల్ ఏంటంటే ఒక రెడ్ కనిపించగానే సో డైరెక్షన్ చేంజ్ చేసుకుంటారు, అంటే బ్రాడ్ డైరెక్షన్ మార్చేసుకుంటారు. కానీ సో అది ఆరిజిన్లోనే ఉంది, మూలంలోనే ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం డిస్కస్ చేసాము. అందుకనే సో ఈ ఆరిజిన్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి యుఎస్ మార్కెట్ కూడా ఆగదనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే సో మీకు నిన్న మార్నింగే మనకి ఏంటంటే ఏం డిస్కస్ చేసాము లైవ్ మార్కెట్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఏం డిస్కస్ చేసాము, నాస్డాక్ యొక్క ఈటీఎఫ్ని ఒకసారి చూడండి జాగ్రత్తగా అని చెప్పి చెప్పాను. MON 100 అని చెప్పి టెలిగ్రామ్ గ్రూప్లో. సో మీరు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో
లేరనుకోండి మన ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే ఎలాంటి అప్డేట్స్ రావన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడో 2023లో ఇచ్చాను నాస్డాక్ యొక్క థింగు 78, 85, 90 దగ్గర ఉన్నప్పుడు చెప్పాము. అలాగే నాస్డాక్ ఈటీఎఫ్ నిన్న 1034. సో అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. నాస్డాక్ ఈటీఎఫ్ 165లో ఉంది, అర్థమైందా? సో ఇలా చాలా ఇంపార్టెంట్ ఉంటేనే సో అక్కడ అబ్జర్వేషను కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోమని చెప్పి మీకు చెప్తానమాట. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి టెలిగ్రామ్ గ్రూప్లో లేరనుకోండి, సో మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసి ఫ్రీగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. కాన్సెప్ట్ నేర్పించే విధంగా ఎడ్యుకేషనల్గా అక్కడ కొన్ని పోస్టులు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మీకు మంచి లెర్నింగ్ అనేది దొరుకుతుంది అని చెప్పి చెప్తాను. సో అదనమాట. సో కాబట్టి కరెక్ట్గా మీరు చూస్తే కనుక మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళ మెయింటైన్ చేస్తారు నాస్డాక్ ఈటీఎఫ్ని ఇండియాలో. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ 170 అయింది. యూఎస్ మార్కెట్లో 4% ర్యాలీ అరౌండ్ అవుతున్నాయి. సో రేపు ఇది గ్యాప్ అప్ అయ్యి మీకేం దొరకదు, ఇది అర్థమవుతుందా? అది సో మరొక్కసారి యూఎస్ మార్కెట్ యొక్క ఈటీఎఫ్ని టర్నింగ్ పాయింట్ ఐడెంటిఫై చేశాము. సో ఎడ్యుకేషనల్గా మంచి లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేయగలిగాము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అదనమాట. సో మన ఇండెక్స్ గురించి చూసే ముందు ఏంటంటే అసలు ఇంతలా ర్యాలీ చేయడానికి కారణం ఏంటి అంటే మొన్న అలా కామెంట్ చేసిన ట్రంప్ సో ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ కామెంట్ ఏంటి అని అంటే సో ఫెడ్ చైర్మన్ని ఫైర్ చేసే ఉద్దేశం లేదని. చూడండి ఫ్రెండ్స్, అలా ఎలా పడితే అలా ఫెడ్ చైర్మన్ని ఫైర్ చేస్తే ఏంటంటే యూఎస్లో తిరగబడతారు. సో జోకులు ఏం కాదు. చూడండి ఫ్రెండ్స్, యూఎస్ ప్రెసిడెంట్ అయ్యి ఉండొచ్చు, కానీ యూఎస్కి ఏంటంటే డెవలప్డ్ కంట్రీ, ఒక పద్ధతి, ప్లానింగ్, ఒక ప్రాపర్ వే ఉంటుంది. సో అర్థమవుతుందా? అలా ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది అక్కడ. మళ్ళీ సేమ్ థింగ్ ఏంటంటే అక్కడ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. ట్రంప్దే, అక్కడ ట్రంప్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ పార్టీయే కదా అని చెప్పి ట్రంప్ ఏ డెసిషన్ తీసుకున్నా ఆమోదించే పరిస్థితులు యూఎస్లో ఉండవు. అర్థమవుతుందా? సో డెవలప్డ్ కంట్రీ కాబట్టి సో వాళ్ళు ఏంటంటే ఇది మా వర్గం ఇలాంటి థింగ్స్ అట్లాంటివి ఉండవు. వాళ్ళ కంట్రీలో ఏంటంటే డిబేట్స్ని బట్టి, అంతకుముందు పాలనను బట్టి, ఇప్పుడు ప్రెసిడెంషియల్ ఎలక్షన్స్ వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్లు, డిబేటు, వాళ్ళు ఇస్తున్న ఆన్సర్లను బట్టి లాస్ట్ మినిట్ దాకా ఆగుతారు. మీరు యూఎస్ పీపుల్తో మాట్లాడితే మీకు అర్థమవుతుంది అక్కడ క్లోజ్ థింగ్స్ అనమాట. కాబట్టి సో ట్రంప్ ఏమని చెప్తున్నారు అని అంటే ఫైర్ చేసే ఇంటెన్షన్ లేదని. సో అంత సీన్ కూడా లేదు. అర్థమవుతుందా? అలా చేయరు. ఒక తప్పు ప్రాపర్గా చూపించి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ట్రంప్ టారిఫ్ కాజ్ వల్లే కదా తను ఆలోచిస్తూ ఉంది, లేకపోతే ఈ పాటికి రేట్ కట్ పడేదే. అదనమాట. తించేసిన కంపే అదంతా కూడా. సో కాబట్టి ఏంటంటే పావెల్ లిటిల్ మోర్ యాక్టివ్ ఉంటే బాగుంటుందని అన్నాను, కానీ నాకేమీ ఇంటెన్షన్ లేదనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. ట్రంప్ గురించి మనం చూస్తూనే ఉన్నాం. సో అదిగో టారిఫ్ అన్నారు, అంతలోనే పాజ్ అన్నారు. సో మీరు 2016 నుంచి స్టాక్ మార్కెట్లో ఉంటే కూడా మీ అందరికీ తెలుసు అనమాట. ట్రంప్ యొక్క డిసిషన్స్ సడన్గా అలా ఉంటే మళ్ళీ వెంటనే కూల్ ఆఫ్ అయిపోతూ ఉంటారు. మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. అర్థమవుతుందా? కూల్గా వెళ్ళటమే కరెక్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పాను. అట్లాగే ఈ స్టేట్మెంట్ కూడా అంతే. మొన్నేమో ఇలా అగ్రెసివ్గా మాట్లాడి ఇప్పుడే మళ్ళీ తను కూల్ ఆఫ్. అలాగే చైనాకి యూఎస్కి సంబంధించిన టారిఫ్ కూడా త్వరలో అది కూల్ ఆఫ్ అయిపోతుంది అని నేను గతంలో చెప్పాను. ఆ దిశగా అడుగులు కూడా, స్టేట్మెంట్లు కూడా వస్తున్నాయి. ఇంకా మరిన్ని చూస్తారు మీరు. సో ఇబ్బంది అయితే ఏముండదు. ఇక్కడ నుంచి మార్కెట్ని ఏంటంటే సో ఆపలేమన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఫోర్సీన్ థింగ్స్ కానీ మళ్ళీ ఈ ట్రంప్ ఏదన్నా కంపు చేస్తే తప్ప సో ఇన్ జనరల్గా ఏంటంటే మన మార్కెట్కైనా యూఎస్ మార్కెట్కైనా సో అడ్డు అదుపు ఇప్పట్లో ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. సో అలాగే మరి సో నేను చెప్పిన అభిప్రాయాన్ని మీకు ఓకే అయినా పర్లేదు, ఓకే అవ్వకపోయినా ఓకే. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీరేమనుకుంటున్నారు అనేది. సో అట్లాగే ఏంటంటే వీడియో ఇక్కడ దాకా మీకు చూసింది నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అట్లాగే మన కంట్రీకి సంబంధించి నిఫ్టీ అనమాట. సో నిఫ్టీ ఇండెక్స్ చూస్తే చూడండి ఫ్రెండ్స్, మొన్న ప్రాఫిట్ బుకింగ్ జాగ్రత్త అని చెప్పాను. ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అలాగే నిన్న కూడా మీకు చెప్పాను ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఏంటంటే డౌన్ సైడ్ థింక్ చేయకూడదు అని. చూడండి, హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయింది, ప్రాఫిట్ బుకింగ్ చేశారు, కానీ మళ్ళీ లాస్ట్ అవర్స్లో ఏంటంటే మళ్ళీ బయింగ్ కూడా చేసుకుంటున్నారు. అంటే ఏంటంటే మార్కెట్ ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళాలనే ఇంటెన్షన్ ఉంది. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇలా 10,000 లాట్ల బై, చూడండి ఇక్కడ ట్రంప్ టారిఫ్ పాస్ దగ్గర నుంచి 10,000 లాట్ల బై చేశారు ఎఫ్ఐస్ అనుకుందాం. వాళ్ళు ఒక 2,000, 3,000 లాట్స్ ప్రాఫిట్ బుకింగ్ సెల్ చేయడం ద్వారా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ మళ్ళీ డిప్ అవుతుంటే బై చేస్తున్నారు. ఎందుకని గ్లోబల్గా థింగ్స్ సపోర్టింగ్గా ఉన్నాయి, అందుకని ఏంటంటే ఫర్దర్గా మార్కెట్ వెళ్తుంది. కానీ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాల్సిన ఏరియాలో చేస్తున్నారు, చేసి పైకి వెళ్తున్నారు. అందుకని నేనేమంటానంటే బ్రాడ్ వ్యూ పైకి ఉన్నప్పుడు
సో నెవర్ థింక్ అబౌట్ ద సెల్, నెవర్ థింక్ అబౌట్ ద డౌన్. అది పడచ్చేమో కానీ మనం డౌన్ సైడ్ థింక్ చేయకూడదు. ఇది ఇవాళ చెప్పట్లా, నిన్నటి వీడియో చెప్పినా, మొన్న వీడియో చెప్పినా, అంతకుముందు వీడియో చెప్పినా, మార్కెట్ బ్రాడ్ వ్యూ అప్ అన్నప్పుడల్లా నెవర్ థింక్ అబౌట్ ద డౌన్ సైడ్ అనే స్టేట్మెంట్ నాకు ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో నేను చెప్పాను. సో మీరు లాస్ట్ వీడియో చూడండి, మొన్నటి వీడియో చూడండి, ఆ స్టేట్మెంట్ లేదు అని అంటే మీరు అన్సబ్స్క్రైబ్ చేసినా నాకేమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ పాయింట్ అది. ఏంటది? బ్రాడ్ వ్యూ అప్ అంటే ఓవరాల్ డైరెక్షన్ ఇంపార్టెంట్. బ్రాడ్ వ్యూ అంటే ఏంటి? మార్కెట్ ఓవరాల్గా ఎటు వెళ్ళాలని చూస్తున్న డైరెక్షన్ని బ్రాడ్ వ్యూ అంటారు. అది అప్ సైడ్ ఉన్నప్పుడు మధ్యలో 1-2 డేస్ డిప్ అవ్వచ్చు, దాన్ని మనం చెడుగా చూడకూడదు. అది ఎంత డిప్ అవుతుందని మనం ఇమాజిన్ కూడా చేయకూడదు. చేస్తే మళ్ళీ ట్రేడ్కి వెళ్తాం కదా, అలా వెళ్ళకూడదు. అదే నేను చెప్పేది. సో అదనమాట. రీట్రేస్మెంట్కి ఇలాంటి ఏరియాకి వచ్చినప్పుడు రీటైల్ పీపుల్ వెళ్ళొచ్చు ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లేదు అని అంటే పిరమిడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా గ్యాప్ అప్ అవుతున్నప్పుడల్లా బై చేసుకుంటా పైకి పిరమిడింగ్ అంటారు. చాలామంది కింద పడుతుంటే యావరేజింగ్ చేస్తారు, అది రీటైల్ పీపుల్ చేసేది. ప్రొఫెషనల్స్ బాగా డబ్బున్న వాళ్ళు హెచ్ఎన్ఐస్ చేసేది ఏంటంటే ఎఫ్ఐఎస్ లాగే చూడండి, ఇలా గ్యాప్ అప్. ఇక్కడ ట్రంప్ పాజ్ మనకు తెలియదు, నైట్ వచ్చిన అప్డేటు, తెల్లారిపోతున్న గ్యాప్ అప్, అక్కడ కొన్ని లాట్స్ బై చేస్తారు. మళ్ళీ న్యూస్ అప్డేటు గ్యాప్ అప్, కొన్ని లాట్స్ బై చేస్తారు. సో అలా పైకి వెళ్తుంటే అలా ప్రాఫిట్ బుకింగ్ అవుతుంటే దాంతోపాటు కొన్ని లాట్స్ కవర్ చేసుకుంటారు. అర్థమవుతుందా? అట్లా. సో ఇక్కడ కూడా మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అవుతుంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా మళ్ళీ పైకి వెళ్తుంటే బై చేస్తూ ఉంటారు. పొద్దున్నే ప్రాఫిట్ బుకింగ్ మళ్ళీ పైకి. సో హ్యూజ్ లాట్స్తో, సో మీకు వందల్లో వేలల్లో లాట్స్తో చేస్తున్న వాళ్ళకి అది కుదురుతుంది. 1-2 లాట్స్ చేసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ బై చేశారనుకుందాం. సో రేపు సరే ట్రంప్ ఇలా కామెంట్ ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు ఇలా వచ్చింది, ఇంకోలా కామెంట్ చేస్తుంటే రేపొద్దున డిప్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది కదా. అలాంటి ప్రమాదాలు ఉంటాయి. అందుకనే సిఈపి ట్రేడ్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా నష్టాల్లో ఉంటారు. మ్యాక్స్ టు మ్యాక్స్ 3 to 6 monthsలో క్యాపిటల్ మొత్తం కూడా ఎరేజ్ అవుతుంది. నాకు జాలేస్తుంది పాపం వాళ్ళని చూస్తుంటే, నేను ఎన్నిసార్లు చెప్పినా. సో అదే నేను ఎందుకు వద్దంటాను. అది ఫ్యూచర్స్ అనుకోండి, ఆ పిరమిడింగ్ చేస్తే ఆ డబ్బు ఉండాలి, ఆ సత్తా ఉండాలి. అర్థమవుతుందా? ఎలా పడితే అలా చేయకూడదు. లేదు మన దగ్గర అంత కెపాసిటీ లేదు, డబ్బు తక్కువ ఉంది, ప్రాపర్గా రీట్రేస్మెంట్ అయ్యేటప్పుడు మళ్ళీ రివర్స్ అయ్యేటప్పుడు అలాంటి ఆపర్చునిటీ కోసం వెతకాలి, ఓపిక్గా ఆగాలి. అలా ఆగకుండా ఇంకేదన్నా చూడండి పెండింగ్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేయలేము అని అంటే వెయిట్ చేయకపోతే మీ ఇష్టం వచ్చింది చేయొచ్చు. ఎందుకనంటే వెయిట్ చేయలేనప్పుడు ఏంటంటే అనుభవం, స్టాక్ మార్కెట్ ఇచ్చే అనుభవాన్ని తీసుకోవాలన్నమాట. అది మొక్కుబడి చెల్లించుకోవాల్సి వస్తుంది. సో అదనమాట. బ్రాడ్ వ్యూ స్టిల్ అప్. సో మార్కెట్తో పాటు పైకి వెళ్ళటం, పిరమిడింగ్ చేసుకునే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అయినప్పుడు అవ్వటం, మళ్ళీ దాంతోపాటు వెళ్ళటం. రీటైల్ పీపుల్ ఏంటంటే ఏదైనా రీట్రేస్మెంట్ వచ్చి పైకి వెళ్ళేటప్పుడు చూడటం. ఎప్పుడైనా 1-2 days బ్యాడ్ న్యూస్ వస్తుంటాయి కదా, ఎప్పుడు వస్తాయనంటే అది చెప్పలేము. అవి వచ్చినప్పుడు ఆగి ఆ 2 days బ్యాడ్ న్యూస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ పైకి వెళ్ళేటప్పుడు వెళ్ళటమే తప్ప మార్కెట్తో పాటు వెళ్ళాలంటే వెళ్ళలేరు. అర్థమవుతుందా? అది. సో అది సపోజ్ ఇలా కంటిన్యూగా పెరుగుతుంది కదా అని చెప్పి ఆగారనుకోండి, గబాల్ని ఆ నెక్స్ట్ డేనో ఆ తర్వాత ఎప్పుడో చూడండి వాళ్ళ ట్రంప్ ఇలా అన్నా రేపొద్దున ఏషియన్ మార్కెట్స్లో ఏదన్నా అయినా, లేదా హ్యూజ్ గ్యాప్ అప్ అయి ఆర్డర్లు దొరకపోయినా డిప్స్ అవుతుంటాయి. అలాంటప్పుడు ఇబ్బంది పడతారు. అర్థమవుతుందా? ఎందుకనంటే అందుకే సిపిఈ జోలికి ఎందుకు వెళ్ళొద్దంటారంటే స్టాక్ మార్కెట్ ప్రతి దానికి రియాక్ట్ అవుతుంది. అలాగే రియాక్ట్ అవ్వాలని రూల్ కూడా లేదు. కాబట్టి ఏంటంటే డైరెక్షన్ అనేది చూడండి సార్, చిన్న చిత్తగా న్యూస్ అప్డేట్లకి డైరెక్షన్ చేంజ్ అవ్వదు, బ్రాడ్ డైరెక్షన్ చేంజ్ అవ్వదు. కానీ మార్కెట్ 1-2 days డిప్ అవ్వచ్చు. అలాంటి థింగ్స్ వల్ల సిఈబి వాళ్ళు నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఈ టైంలో అనుకుంది ఆ టైంలో వెళ్తేనే వాళ్ళకి ఉపయోగం. అర్థమవుతుందా? 2 రోజుల్లో పెరగాల్సిన మార్కెట్ వారంలో పెరిగింది అనుకోండి, ఫ్యూచర్స్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఆప్షన్స్ చేసే వాళ్ళకి ఏంటంటే మనీ మొత్తం లూజ్ అయిపోతారు. అర్థమవుతుందా? అదనమాట కథ. చూడండి సార్, అలాగే ఎల్టీఐ మైంట్రీ గురించి. సో రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 9% పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ 2.6% పెరిగింది. సో మైంట్రీ కంపెనీ ఎల్టీఐతో అంటే ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్తో మెర్జ్ అవ్వకముందు నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు స్టాక్ ప్రైస్ అనేది 4,539. సో చాలా మంచి ర్యాలీ ఇచ్చింది అక్కడ నుంచి. స్టిల్ స్టాక్ పీ అనేది రీజనబుల్గానే ఉంది. సో రీసెంట్గా అన్ని సెక్టార్లు పెరుగుతున్నాయి. ఐటీ పెరగట్లేదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పెరగట్లేదు. కానీ వాటిని ఫోకస్ చేయండి అని చెప్పి 2 days బ్యాక్ కూడా వీడియోలో చెప్పాను. ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. కానీ వాటిలో ర్యాలీ రావాలా, అప్పుడే చూడాలా. ర్యాలీ వచ్చినాకేమో పెరిగిపోయినాయి అని బాధ, కొనాలంటే డిస్కౌంట్లో ఉన్నప్పుడు కొందామని. లేదు డిస్కౌంట్లో ఉన్నప్పుడేమో పడిపోతుంది, ఇంకా పడుతుందేమో, దొరుకుతుందేమో అని. అది ఎప్పటికీ సాధ్యం కాదు. అర్థమవుతుందా? వాల్యుయేషన్స్ చూసుకుంటా 6 years to 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేసే వాళ్ళకి స్టాక్ మార్కెట్ మంచి థింగ్ ఇస్తుందన్నమాట.
క్వాలిటీ స్టాక్స్ని అంటి పెట్టుకునే వాళ్ళకి, మళ్ళీ ఏ పడితే అవి కొనే వాళ్ళకి కాదు. చూడండి సార్, అలాగే టాటా కన్స్యూమర్ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 17% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 15% పెరిగింది, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు. చూడండి సార్, అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్. సో 2 days బ్యాక్ వీడియోలో కూడా హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇట్లాంటి వాటిని బైనోక్యులర్ వేసి చూడండి అని చెప్పాను. చూడండి 23 PEకి హెచ్సిఎల్ దొరుకుతుందా మీకు? సో అబ్జర్వ్ చేయడానికి. సో 6% ర్యాలీ అయింది రిజల్ట్స్ తర్వాత, నెట్ ప్రాఫిట్ కూడా పెరిగింది, రెవెన్యూ కూడా పెరిగింది. సో మీకు చాలాసార్లు ఐటీ దిగ్గజ కంపెనీలతో కంపేర్ చేసి హెచ్సిఎల్ యొక్క అడ్వాంటేజ్ కూడా మీకు చాలాసార్లు చెప్పాను. అర్థమవుతుందా? అదనమాట, రిజల్ట్స్ని మంచిగా ఇచ్చారు, ఒకసారి చూడండి. చూడండి అలాగే డెల్టా కార్ప్. సో ఇష్యూస్ ఇంకా ఫేస్ చేస్తూనే ఉంది. సో రెవెన్యూ అనేది ఫ్లాట్ ఉంది, నెట్ ప్రాఫిట్ 127% పెరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీనికల్లా ఏంటంటే ఇక్కడ బిజినెస్ కాదు, జిఎస్టీ డిమాండ్కి సంబంధించిన కోర్టు కేసు నడుస్తూ ఉంది. అది తేలితే కానీ దీనికి అద్దాలదు. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క మనం రిజల్ట్స్ చూస్తే కనుక మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 31% పెరిగింది. ఎసెట్ క్వాలిటీ అనేది స్టేబుల్గా ఉంది. సో అట్లాగే మనకి చూడండి నెట్ ప్రాఫిట్ అనేది 54% పెరిగింది సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో నేను చాలాసార్లు బజాజ్ హౌసింగ్ ఫైనాన్సు డిప్స్లో 110, 106 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పలుమార్లు నేను చెప్పాను. అర్థమవుతుందా? ఒకసారి చూడండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి అని. చూడండి సార్, నేను డేటా చూపించి ప్రోస్ కాన్స్ చూపించి అక్కడ ఇనిషియేషన్స్ బయింగ్ యాక్టివిటీ చూపించగలుగుతాను. అంతేగాని బై సేల్ మేము చెప్పకూడదు, వీఆర్ నాట్ అలౌడ్. అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవమంటాను. మీరు రీసెర్చ్ చేసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి అప్పుడు మీరు డెసిషన్స్ తీసుకోవాలన్నమాట. అది డేటా అనేది నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి. బజాజ్ ఫైనాన్స్ యొక్క సబ్సిడరీ కంపెనీయే, వాళ్ళ క్లయింట్స్ బిగ్గెస్ట్ క్లయింట్స్, వాళ్ళకున్న క్లయింట్స్ బెనిఫిట్ అవుతుంది. సపరేట్గా లిస్ట్ చేసినప్పటి నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. అయితే సో లోయర్ లెవెల్లో చాలాసార్లు మాట్లాడాను, మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ క్యాండిల్ పడ్డప్పుడు, ఈ క్యాండిల్ పడుతున్నప్పుడు కూడా మాట్లాడాను. సో అంతకన్నా నేనేం మాట్లాడతాను మన ఛానల్లో. చూడండి సార్, రిమైనింగ్ అప్డేట్స్ చూసే ముందు బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చూసే ముందు సో ఇక్కడ చూడండి, మీలో ఎవరికైనా డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే సో ఇక్కడ ఏంజల్ ప్రొవైడ్ చేశాను. చూడండి, ఇలా ఓపెన్ చేస్తే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో అర్థమవుతుందా? ఏంజల్ వన్ అంటే బ్రాండెడ్ మంచి బ్రోకరు. అలాగే పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే, అంటే డిస్కౌంటెడ్ బ్రోకింగ్ ఛార్జెస్ చేస్తున్నారు. ఒకప్పుడు ఫుల్ టైం బ్రోకర్ చాలా ఛార్జ్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు సర్వీస్ ఇస్తా ఫుల్ టైం సర్వీసులు టైప్ ఇస్తారు ఏంజల్ వన్ వాళ్ళు. కానీ బ్రోకింగ్ మాత్రం 20 rupees పర్ ఆర్డర్. కాబట్టి ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి అకౌంట్ లేని వాళ్ళు మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. సో ఏదైనా వాళ్ళు వెబినార్లు కండక్ట్ చేస్తున్నా, లేదా నేను మీతో ఏదైనా ఇంటరాక్ట్ అవ్వాలన్నా, మీకు ఏదైనా కంబైన్గా టాపిక్ గురించి నేను చెప్పాలన్నా మీకు ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు, మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసారా ప్రాఫిట్ బుకింగ్. సో మీకు ఇలా రెడ్ కనిపిస్తేనే ప్రాఫిట్ బుకింగ్ అనిపిస్తుంది కదా. సో నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రెడ్ క్యాండిల్ కనిపించట్లేదు. అంటే ఓపెనింగ్తో కంపేర్ చేస్తే ఉంది, కానీ నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే పైకి వెళ్ళింది కదా. కానీ ప్రాఫిట్ బుకింగ్ జరిగి లోయర్ లెవెల్ నుంచి బయింగ్ జరుగుతూనే ఉంది. సో అదనమాట, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎందుకని మనం డౌన్ సైడ్ థింక్ చేయకూడదు అని అంటే, ఇప్పుడు మీరు 100 ఎకరాలు కొన్నారు, ఎకరం 40 లక్షలు పెట్టి కొద్దిగా 20 ఎకరాలు ప్రాఫిట్ బుకింగ్ అమ్ముకుందాం అనుకుంటున్నారు. 55 అయినా ఓకే, 54 అయినా ఓకే, 58 అయినా ఓకే మీకు కదా, 70 అయినా ఓకే, అంతే కదా. ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నప్పుడు నేను ఇప్పుడు ఎవరైనా మీరు 58కి అమ్ముతానంటే ఎవరో బ్రోకర్ ఒక 60 లక్షలకి బేరం తీసుకొచ్చారు, మీరు వద్దంటారా ఏంది? అంతే. కాబట్టి అందుకనే స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అవుతున్నా కూడా మనం అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు మనం డౌన్ సైడ్ థింక్ చేయకూడదు అని చెప్పేది అందుకనమాట. నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థమైతే తప్ప మీకు సిపి ట్రేడ్ చేయకూడదు, అసలు ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు, ఫ్యూచర్స్ ఎట్లా చేయాలి అలాంటివి అర్థం కావన్నమాట. అలా కాకుండా మీరు సోషల్ మీడియా అన్నమాట ఏ ఛానల్ వాళ్ళు మనం పీఈ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఎవరు సపోర్టింగ్ చేస్తున్నారు అంటే మేబీ ట్రంప్ చేయించాము మీరు పీఈ తీసుకుంటే తన స్టేట్మెంట్స్ ద్వారా, కానీ ఆ రోజు మీరు సిఈ తీసుకొని ఉంటారు. నథింగ్. సో మీరు ఎన్ని సోషల్ మీడియాలో ఎతకండి, ఇండియాలో పెద్ద పెద్దవి ఉన్నాయి, హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్, చాలా లక్షలు ఫాలోవర్స్ ఉన్నాయి థింగ్స్ ఉన్నాయి. మీరు ఎవరన్నా మీకు సిఈపీ గురించి గైడెన్స్ ఇస్తారేమో చూడండి, వాళ్ళు ఇచ్చి అది వర్కౌట్ అవుతుందేమో చూడండి. జరగని పని అది, అర్థమవుతుందా? సో చూడండి, నేను చెప్పింది నమ్మితే మళ్ళీ బిలీఫ్. సో మీరు కూడా చూడాలి కదా, అబ్జర్వ్ చేయాలి కదా, కాబట్టి అప్పుడే ట్రూత్ ఏంటో తెలుసుకుంటారు.
సో స్టాక్ మార్కెట్ డైనమిక్, ఎవ్రీథింగ్ రియాక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. అది సో సీజన్ ఏంటిది? ఎండాకాలం. రేపొద్దున ఎంత ఎండబడుతుంది చెప్పగలమా? చెప్పలేము. అర్థమవుతుందా? అది కదా. రేపొద్దున మీరు ఎండ రావచ్చుంటే వర్షం పడచ్చేమో. ఎండాకాలంగా అంటే ఎండాకాలంలో కూడా అప్పుడప్పుడు అలా ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా కానీ సీజన్ ఏంటో చెప్పచ్చు, అలాగే ఓవరాల్ డైరెక్షన్ ఏంటో చెప్పచ్చు. దాన్ని బట్టి ఇనిషియేషన్స్ వెళ్తారు. అలాగే డైనమిక్గా ఏదైనా బ్యాడ్ ఉంటే డైనమిక్గా డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు. అంతేగాని వచ్చే వారం 50,000కి పడిద్ది, నేను మేసం మేలేస్తున్నాను, నా మాట అబద్ధమైతే ఇక్కడ ఈ కామెంట్లో ఇక్కడే ఉంటాను. సో ఎట్లాంటి స్టేట్మెంట్లు ఎఫ్ఐఎస్ ఎవరు చేయరు. చూడండి, అలా ఏమి ఉండదు. అప్పుడు ఏదైనా డైరెక్షన్ తీసుకుంటే దానికి రియాక్షన్. మన కంట్రీ అయినా అంతే, యుఎస్ మార్కెట్ అయినా అంతే. సో అది సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యుఎస్ మార్కెట్ లైవ్లో ఇప్పుడు మనకి ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ పడింది ట్రంప్ టారిఫ్ పాస్ తర్వాత. మరి అంతకుముందు ఎందుకు రెడ్ క్యాండిల్ పడింది? ఎందుకంటే ట్రంప్ టారిఫ్ పాస్ వల్ల ఇష్యూస్ సాల్వ్ అవుతాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే రన్నింగ్ మార్కెట్లో ఉన్నారు కాబట్టి బయింగ్ అగ్రెసివ్గా చేశారు. అర్థమవుతుందా? అది పాజిటివ్. అంతకుముందు సెల్ ఆఫ్ చేసుకుంటూ వచ్చారు. ట్రంప్ టారిఫ్ విధించారు లేదా అంతకుముందు కూడా విధిస్తారనే పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్ ఆఫ్ చేసుకుంటూ వచ్చారు. సో ట్రంప్ పాస్ చేస్తారని చెప్పి ట్రంప్ ఏం చెప్పరు కదా ముందే కదా. సో కాబట్టి మార్కెట్ డైనమిక్స్, మ్యాక్రో డేటా చూడటం చాలా ఇంపార్టెంట్. ఏ మ్యాక్రో డేటాకి డైరెక్షన్ చేంజ్ అవుతుంది, ఏ మ్యాక్రో డేటాకి డైరెక్షన్ చేంజ్ అవ్వదు, అది ఐడెంటిఫై చేయాలి. అది మధ్య మధ్యలో చిన్న చిన్న థింగ్స్ అప్డేట్కి డైరెక్షన్ చేంజ్ అవ్వదు. సో నిన్న మీకు చెప్పిన ఎగ్జాంపుల్, మొన్న రెడ్ కలర్ కనిపిస్తున్నా కూడా మీకు చెప్పాను. అది గ్లిచ్చే, టెంపరీ గ్లిచ్చే, కానీ డైరెక్షన్ చేంజ్ చేసే, ఇంపాక్ట్ చేసే న్యూస్ కాదు. ఫెడ్ చైర్మన్ చేసిన కామెంటు ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ చేంజ్ చేసే థింగ్ కాదు, కానీ టారిఫ్ అప్డేట్స్ చేస్తాయి. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అలాంటివి చేయొచ్చు బాగా డీవియేషన్ ఉంటే. అలాగే జీడిపి నెంబర్స్ డీవియేషన్ ఉంటే చేయొచ్చు. అలాగే ఆర్బీఐ డెసిషన్స్ కానీ ఫెడ్ యొక్క డెసిషన్స్ కానీ అవి చేయొచ్చు. అలాగే కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ చేయొచ్చు. ఒక కంట్రీ జీడిపి చేయొచ్చు. సో వార్ కైండ్ ఆఫ్ ఫీరు చేయకపోవచ్చు, నిజంగా వారు చేయొచ్చు. సో ఇది సబ్స్క్రైబ్ చేస్తారా లేదని నేనేం చెప్పను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వాళ్ళే నష్టపోతారు. అందువల్ల ఏంటంటే ఎవరిష్టం వాళ్ళకే వదిలేస్తున్నాను. సో వారీ గ్రీన్ ఎనర్జీ ఇట్లాంటివి ఉన్నాయి అప్డేట్స్ అనమాట. అవి మనం డిస్కస్ చేయడానికి ఏంటంటే సమయాభావం లేదు. అందువల్ల ఏంటంటే వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుద్దాం. ఇంకేదైనా అప్డేట్స్ మిస్ చేస్తుంటే వాటికి సంబంధించిన థింగ్స్, వారీ కానీ అట్లాంటివి ఏదైనా Q4 అప్డేట్స్ నేను thumbnailలో మెన్షన్ చేసి మిస్ చేసి ఉంటాను. అవి నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి చాలు. థ్యాంక్ యూ.